వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్, మన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. సో ఆ వీడియోలో పుట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి ఏమైనా ఆసనాస్ ఉన్నాయా అని చెప్పేసి కొన్ని కమెంట్స్ వచ్చాయండి. సో మన టోటల్ బాడీ వెయిట్ లాస్ అవ్వాలంటే ఎట్లాంటి ఆసనాస్ అని మనం ప్రీవియస్ చేసాము. ఈ పుట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వుకు ఆసనాలు ఏమున్నాయి సార్? సో కేవలం పుట్ట మీదనే ఫోకస్ చేసే ప్రాక్టీస్లు ఉంటాయి. అయితే ఈ ప్రాక్టీస్ చేయడానికి ముందు మీ శరీరం బాగా వార్మప్ జరిగి ఉండాలి. మీరు వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదంటే ఏదైనా వార్మప్స్ చేస్తారా, లేదంటే ఏదైనా స్విమ్మింగ్, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తారా, మినిమం 30 minutesకి తగ్గకుండా వార్మప్ చేయాలి. చేసిన తర్వాత బ్రీత్ రిలేటెడ్ 1 or 2 ప్రాక్టీసెస్ ఉంటాయి, అది మేము చెప్తాము. బ్రీత్ రిలేటెడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మొత్తం బాడీ సెల్యులర్ యాక్టివిటీ జరుగుతుంది. ఓకే. సో దీనిని మనం ఏమంటామంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసి డైనమిక్ కపాలభాతి. కపాలభాతి అందరికీ తెలుసు, బట్ ఇది డైనమిక్ కపాలభాతి. సో దీంట్లో బాడీ మూమెంట్ కూడా ఉంటుంది. సెకండ్ది డైనమిక్ భస్త్రిక ప్రాణాయామ. అందరికీ శక్తి చాలిని భస్త్రిక ప్రాణాయామం తెలుసు, బట్ దీంట్లో డైనమిక్ భస్త్రిక. మరి భస్త్రిక ప్రాణాయామానికి కపాలభాతికి తేడా ఏంటంటే, కపాలభాతిలో ఓన్లీ ఎగ్జలేషన్ చేస్తాం, భస్త్రిక ప్రాణాయామంలో ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ చేస్తాం. ఈ రెండు ప్రాక్టీస్ చేసిన తర్వాత కనుక ఎవరైనా ఈ వెయిట్ లాస్ రిలేటెడ్ లేదంటే అబ్డామినల్ ఫ్లాట్ టమ్మీ కోసం ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ఫుల్గా విత్ ఇన్ 30-35 daysలో పొట్ట భాగం గణనీయంగా తగ్గుతుంది. ఓకే. ఎంత వెయిట్ అనేది మనం తగ్గచ్చండి? ఓవర్ వెయిట్ ఉన్న వల్ల వచ్చేసి మనకు 20-25 kgs వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొంచెం బాగానే తక్కువ వెయిటే ఉండి పొట్టలు మాత్రం బయటకు వచ్చిన వాళ్ళే మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా యూత్. సో ఆ పొట్ట మాత్రం ఈజీగా 1.5 monthలో ఫ్లాట్ టమ్మీ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకి పొట్ట ఒకటి లోపలికి వెళ్తే సరిపోతుంది. పొట్ట లోపలికి వెళ్తాయి, చాలా మందికి పొట్ట లోపలికి వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి. ఈ పొట్ట చూస్తే పెద్దగా ఉంటుంది, కుండ బయటకు వచ్చిన. సో వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఒకసారి మనం ఎట్లా అనేది ప్రాక్టీస్. రైట్. ఫస్ట్ స్టాండింగ్ లోనే చేస్తాం. స్టాండింగ్ లో మామూలుగా మనం కూర్చొని కపాలభాతి చేస్తాం, మీకు తెలిసిందే. ఓన్లీ ఎగ్జలేషన్. ఒకసారి చూడండి, స్టాండింగ్ కపాలభాతి సింపుల్ వర్షన్. ఓన్లీ ఎగ్జలేషన్ చేస్తాం. ఎగ్జేల్, ఓన్లీ ఎగ్జేల్, రిలాక్స్. ఇప్పుడు మనం డైనమిక్ కపాలభాతి చేస్తాం. ఈ డైనమిక్ కపాలభాతి ఎలా ఉంటుందంటే, మామూలుగా జంపింగ్స్ లో ఉంటుంది, కానీ మీరు కిందికి వచ్చినప్పుడు ఎగ్జలేషన్. ఓకే. లైక్ ఎలా అంటే, మీరు ఫ్రీ, ఈ వ్రిస్ట్ ఉంది కదండి, వ్రిస్ట్ భాగం ఫ్రీగా ఉండాలి. ఓన్లీ ఎగ్జలేషన్ మాత్రం జరగాలి. ఇనిషియల్ గా కొంతమందికి ఇన్హలేషన్ ఎగ్జలేషన్ రెండు జరుగుతుంది, బట్ కాన్షియస్ గా అవాయిడ్ యువర్ ఇన్హలేషన్స్. సో అందరు అనుకుంటారు, సార్ ఓన్లీ ఎగ్జలేషన్ ఎలా, ఇన్హలేషన్ లేకుండా ఎగ్జలేషన్ జరగదా అంటే, ఇన్హలేషన్ జరుగుతుంది, బట్ అది ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. సో 90% యాక్టివ్ ఎగ్జలేషన్, 10% స్లీపింగ్ ఎగ్జలేషన్, స్లీపింగ్ ఇన్హలేషన్. కొంచెం బ్రీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. నాస్ట్రిల్స్ ఓపెన్ అయిపోతాయి. అదే కొంచెం కోల్డ్ గా ఉన్నది నాకు, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. సో ఈ ప్రాక్టీస్ ని మీరు టైమర్ పెట్టుకోవాలి. టైమర్ పెట్టుకొని 90 seconds చేయాలి ఇనిషియల్ గా. ఒకసారి అలవాటు అయితే మనం 3 to 4 minutes కూడా చేయొచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాక్టీస్ ని చేయకూడదు. ఓకే. రైట్. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి డైనమిక్ శక్తి చాలిని భస్త్రిక ప్రాణాయామం. మీరు ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా సార్? హైదరాబాద్ లో మనం చూస్తుంటాం, మామూలు మన చలికే కొంచెం ఇంట్లో కిటికీలన్నీ పెట్టేసుకొని కప్పేసుకుంటాం. అదే ఢిల్లీ లాంటి ప్రాంతంలో అయితే అసలు 6 దాటితే బయటకు రారు, చాలా ఉంటుంది. మరి హిమాలయస్ దగ్గర ఉన్నటువంటి టిబెట్ లో సన్యాసులు ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా గమనించారా? దలైలామా బట్టలు చూసారా? వాళ్ళని లామాస్ అంటారు. మరి లామాస్ ఆ హిమాలయ పర్వతాల యొక్క బేస్ లో ఉంటారు కదా, మరి టిబెట్ ఎక్కడుంది కదా? మరి వాళ్ళు షర్ట్ కూడా లేకుండా అంత మంచులో వాళ్ళు ఎలా ఉంటారు? మరి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఒకటే గుర్తుంచుకోండి, వాళ్ళు చేసే ప్రాక్టీస్లని చాలా నాస్ అంటారు, కదలికలు ఉంటాయి. వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ చేసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తారు, శరీరం అంతా వేడిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే ప్రాక్టీస్ని శక్తి చాలిని భస్త్రిక ప్రాణాయామ డైనమిక్ వర్షన్ అంటారు. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీ మొత్తం హీట్ జనరేట్ అయిపోతుంది. సో ఇన్స్టెంట్ గా మీరు కూడా ట్రై చేయండి.
సో ఈ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే మీ బొటన వేలుని లోపల పెట్టి పిడికిలు బిగించేసారు. ఓకే. పిడికిలు బిగించేసి మీ జాగింగ్కి బ్రీత్ యాడ్ చేయాలి. దీన్ని స్లో వర్షన్ చూపిస్తా. మీరు ఏ హ్యాండ్ అయినా ముందు, ఏ హ్యాండ్ అయినా వెనుక పెట్టుకోవచ్చు. చూడండి. ఇన్హేల్, ఎగ్జేల్, సౌండ్ రావాలి. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. సింపుల్గా ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఈ ప్రాక్టీస్కి మనం జాగింగ్ని యాడ్ చేస్తాం, లేదంటే రన్నింగ్ని యాడ్ చేస్తాం. చూడండి. టర్న్ టు మై సైడ్ సార్. రిలాక్స్. ఇది మీకు అలవాటు అయ్యేంత వరకు 1 నిమిషం పాటు, అలవాటు అయిన తర్వాత 2 నిమిషాల వరకు చేయొచ్చు. ఇది మీ వాచ్ దగ్గరగా వెళ్ళేసి ఆ టైంని చూస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయగానే కాళ్ళను కొంచెం దూరం పెట్టుకొని అలా ఫ్రీగా చేతులు వదిలేసి ముక్కు ద్వారా గాలి తీసుకోండి, నోటి ద్వారా గాలిని వదలండి. సో మీ బాడీ యొక్క డైనమిక్ స్టేట్ని రీచ్ అయ్యాం కాబట్టి అంతా కళ్ళు మూయొద్దు. మీ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, మీరు కళ్ళు తెరిచే చేయాలి. ఓకే. సో ఇన్హేల్ విత్ నోస్, ఎగ్జేల్ విత్ యువర్ మౌత్. రైట్. సో నెక్స్ట్ ఈ 2 ప్రాక్టీసెస్ చేసిన తర్వాత మనం ఒక 3 రకాల ప్రాక్టీసెస్ చేయబోతున్నాం. ఆ 3 రకాల ప్రాక్టీసెస్ ద్వారా పొట్ట అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఈ 2 చేయకూడదు అనేసి మీరు అన్నారు కదా. సో నీ పైన అది మనకు వెయిట్ పడుతుంది అనేసి. అవునండి. మరి ఈ 2 స్కిప్ చేసేసి ఇప్పుడు మీరు చెప్పబోయేది చేస్తే సరిపోతుందా మరి వెయిట్ లాస్? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. వాళ్ళు 2 ప్రాక్టీస్లు చేసుకోవచ్చు. డైనమిక్ మూమెంట్ ఇవ్వద్దు. స్టాండింగ్ లో, లేదంటే కూర్చొని కపాలభాతి చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు కూర్చొని, లేదంటే ఆల్టర్నేట్ హ్యాండ్ ఈ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోకాళ్ళ స్ట్రెయిన్ అనేది అవాయిడ్ చేయాలి. రైట్. నెక్స్ట్ మనము నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి. మీరు నా సైడ్ ఫేస్ చేయండి సార్. చేతులు ఇట్లా కొంచెం ఫస్ట్ వెనక్కి పెట్టేసి మెల్లిగా మోకాళ్ళను బెండ్ చేయడం ద్వారా చేతులు పైకెత్తండి. రైట్. ఈ చేతులు కొంచెం ముందుకు రావాలి. మీ 2 చేతుల మధ్య మీ దృష్టి ఉండాలి. కంప్లీట్గా హెడ్ లిఫ్ట్ చేసే బదులు దృష్టిని కంఫర్ట్గా పెట్టుకోండి. దీని ద్వారా చూడండి మీ పొట్ట తగ్గుతుంది, ఈవెన్ థైస్, హిప్స్ కూడా తగ్గుతాయి. పొట్టను కొంచెం లోపలికి లాగాలి. రైట్. దీనిని 30 సెకండ్స్కి తగ్గకుండా చేయాలి. స్టార్టింగ్లో 30 సెకండ్స్ చేసి మెల్లిగా రిలాక్స్ అవ్వాలి. రైట్. చేతుల్ని ఫ్రీగా. ఇది కూడా మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు చేయొద్దు. రైట్. ఇది కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు. బట్ వాళ్ళు గోడ సపోర్ట్తోని లైట్ గా బెండ్ అయ్యి హ్యాపీగా చేసుకోవచ్చు. కొంచెం బెండ్ అయ్యి. ఇప్పుడు ఒక 2 ఆసనాల్ని మనము పడుకొని చేద్దాం. ఓకే సార్. ఓకేనా? ఒకటి వెల్లెంకల, ఒకటి బోర్లా పడుకొని చేద్దాం. ఓకే అండి. ఓకేనా? ఇప్పుడు మనము ఒక 2 ఆసనాల్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఈ 2 ఆసనాల్ని కనుక మీ డైలీ ప్రాక్టీస్ రొటీన్లో కనుక యాడ్ చేస్తే మీకు చాలా తక్కువ కాలంలోనే పొట్ట మొత్తం వెయిట్ లాస్ అవ్వడాన్ని గమనిస్తారు. పొట్ట ఫ్లాట్ అవుతుంది. ఫీమేల్ కానీ మేల్ కానీ ఎవరైనా చేయొచ్చు, బట్ ఫీమేల్ మెన్స్ట్రేషన్ సైకిల్లో చేయకూడదు. రైట్. నెక్స్ట్ ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఎల్బో ప్లాంక్, మీ షోల్డర్ అండ్ ఎల్బో సేమ్ లైన్లో ఉండాలి. మరి మీ షోల్డర్ అండ్ హిప్స్ సేమ్ లైన్లో ఉండాలి. ఈ 2 చేతులు కూడా నేల వైపు రెస్ట్లో ఉండాలి. హిప్స్ అప్ అండ్ హిప్స్ డౌన్, హిప్స్ అప్ అండ్ హిప్స్ డౌన్. కంప్లీట్గా ఫోకస్ ఆన్ యువర్ అబ్డామిన్. హిప్స్ అప్ అండ్ హిప్స్ డౌన్, హిప్స్ అప్ అండ్ హిప్స్ డౌన్. తర్వాత మెల్లిగా నీస్ డౌన్ అండ్ స్లోలీ బ్యాక్ టు శశాంకాసన. ఈ శశాంకాసనలో 10 to 12 సెకండ్స్ నార్మల్ అండ్ కంఫర్టబుల్ బ్రీత్తో ఉన్న తర్వాత వజ్రాసనంలోకి వచ్చేసేయాలి. ఇలా చేస్తే ఒక్క సెట్ అవుతుంది. సో ఇది 3 సెట్స్ చేయాలి. ఈ 3 సెట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ సెట్లో ప్రిపరేటరీ అవుతుంది, సెకండ్ సెట్లో హీట్ జనరేట్ అవుతుంది, థర్డ్ సెట్లో ప్రాపర్గా ఆ వెయిట్ మేనేజ్మెంట్ మీద, అబ్డామిన్ రిడక్షన్ మీద ఆ హీట్ జనరేట్ అయిన తర్వాత ఆ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. సో సెకండ్ ప్రాక్టీస్ని ఒకసారి మీరు చూడండి. సో వజ్రాసనం నుంచి రిలాక్స్ అయిపోయిన తర్వాత వీప్ మీద పడుకోవాలి. సో ఇప్పుడు చేసే ప్రాక్టీస్ కంప్లీట్గా మీకు ఈ సైడ్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. హిప్స్, ఓవర్ థైస్ ఉన్న వాళ్ళు కూడా తగ్గుతారు. సో ఇది 2 చేతుల్ని కూడా థైస్ కింద పెట్టుకోండి. అప్పుడు మనకు బ్యాక్కి ఒక రకమైన సపోర్ట్ దొరుకుతుంది, బ్యాక్ పెయిన్ రాదు. దీని తర్వాత మీ 2 కాళ్ళని ఒక 30 degrees లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత మీ 2 కాళ్ళతో పెద్ద 0 రాయండి. మేక్ ఏ బిగ్ సర్కిల్. కింది వరకు హీల్స్ వస్తాయి, బట్ టచ్ అవ్వవు.
సో ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్, మళ్ళీ కంఫర్ట్గా 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. సో మీ 2 కాళ్ళు పైకి వచ్చేటప్పుడు ఇన్హలేషన్, కిందికి వచ్చేటప్పుడు ఎక్సలేషన్. ఇలా చూడండి, ఇన్హేల్ బోత్ లెగ్స్ అప్, ఎక్సేల్ బోత్ లెగ్స్ డౌన్, బట్ యూ షుడ్ నాట్ టచ్ యువర్ హీల్స్ టు ఫ్లోర్. లైక్ దిస్. 2, exhale 2, 3, exhale 3, రిలాక్స్. సో ఇది కూడా, ఈ ప్రాక్టీస్ని కూడా మనం 3 సెట్స్ చేయాలి. ఒక సెట్కి ఇంకొక సెట్కి, అంటే ఒక రౌండ్కి ఇంకొక రౌండ్కి మధ్యలో ప్రాపర్ బ్యాక్ రిలాక్సేషన్ అండ్ బ్రేక్ ఉండాలి. ఎలాంటిది అంటే మీరు 2 కాళ్ళని ఇలా ప్రశాంతంగా హగ్ చేసుకోండి, లైట్గా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయండి, లేదంటే కొంచెం ఇట్లా ఫ్రీగా అండ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్స్ చేయండి. అప్పుడు మీ లోయర్ బ్యాక్ అనేది ప్రాపర్ మసాజ్ జరుగుతుంది, ప్లస్ మీ బ్రీత్ కూడా సింపుల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. దాని తర్వాత సెకండ్ రౌండ్కి వెళ్ళిపోండి. సో కంప్లీట్గా ముందు చెప్పిన ఆసనం, ఈ ఆసనం 3 సెట్స్ అయిపోయిన తర్వాత మర్చిపోకుండా వితౌట్ బ్యాక్ రిలాక్సేషన్ మీరు ఏది చేసినా సరే, మేబీ మీ పొట్ట తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, కానీ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. కాబట్టి బ్యాక్ రిలాక్సేషన్ చేయకుండా మీరు ఏ ప్రాక్టీస్ని ఎండ్ చేయకూడదు. సో మీ 2 కాళ్ళను కూడా ఫోల్డ్ చేసేసుకొని మీ 2 పాదాలను పక్క పక్కన పెట్టేసుకోండి, కలిపేసేయండి. కలిపేసిన తర్వాత అయితే మీ 2 చేతులు ఇలా టీ షేప్లో పెట్టుకోవచ్చు, లేదంటే తల కింద ఇంటర్లాక్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత 2 మోకాళ్ళను కూడా కుడివైపు నేల మీద పెడుతూ మీరు ఎడమ వైపు చూడాలి. 30 సెకండ్స్ తర్వాత మీ 2 కాళ్ళని సెంటర్లోకి తీసుకొస్తూ ఇప్పుడు 2 మోకాళ్ళను కూడా ఎడమ వైపు మూవ్ చేస్తూ మీ తల అనేది కుడివైపు చూడాలి. మళ్ళీ ప్రశాంతంగా సెంటర్లోకి తీసుకురావాలి. సో రైట్ సైడ్ 30, లెఫ్ట్ సైడ్ 30 చేసి 2 కాళ్ళు స్ట్రైట్ చేసేసుకొని ఒక 3 to 5 మినిట్స్ శవాసనలో ఉండాలి. అప్పుడు బ్యాక్ రిలాక్సేషన్ అండ్ శవాసన చేసిన తర్వాత బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది, మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. యోగాలో సింపాథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కాంబినేషన్లోనే వర్క్ చేస్తాం. సో అప్పుడు మీకు కంప్లీట్గా కామ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ మెల్లిగా లేచి కూర్చోవాలి. ఓకే సార్, ఇది మొత్తం మీద వెయిట్ లాస్, అది కూడా మెయిన్ పొట్ట భాగంలో. ఇదంతా కూడా ఏంటంటే స్టమక్కి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేలా ఉంది కదా సార్? అవునండి. ఎన్ని రోజులు చేయాలి ఇది పొట్ట తగ్గాలంటే? 1 మంత్ సార్. ఓకే, 1 మంత్లో తగ్గించేసుకోవచ్చు. ఫ్లాట్ టమీ అయిపోతుంది, మొత్తం అట్లా వెన్నలా కరిగిపోతుంది మీ పొట్ట. కంపల్సరీ. ఎస్. ఈ నెల అంటే మార్చి 29, 30, 31వ తారీఖులో ఇక్కడ లైవ్ సెషన్స్, అంటే మన గౌతమ్ గారి క్లాసెస్ ఏమైనా కావాలి అని అనుకుంటే లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా సార్ వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ.